ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानामेकदन्तमुपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు పంచాంగ శ్రవణంలో భాగంగా మనము రాశి ఫలాలు తెలుసుకునే ముందు మొదట కాలం యొక్క ప్రాముఖ్యత, కాలాన్ని బట్టి కాలానికి అనుగుణంగా మనం ఎందుకు నడుచుకోవాలో కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం. కాలం యొక్క ప్రాధాన్యత. కాలము మనిషి జీవితంలో చాలా విలువైనది. చాలా సూక్ష్మంగా చెప్పాలంటే వెళ్ళిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఒకసారి ఒక వ్యక్తి ఒక చెరువు ఒడ్డున కూర్చొని అక్కడ కాలక్షేపానికి కొన్ని రాళ్ళు ఉంటే రాళ్ళు తీసుకొని ఒక్కొక్కటి చెరువులో వేస్తున్నట్ట. కాసేపు అయిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి చూస్తే ఒక రాయి కొంచెం మెరుస్తూ ఉంది. వెంటనే ఆ రాయి తీసుకొని పరుగున ఒక రత్నాల వ్యాపారి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అది చాలా విలువైన రత్నము అని తెలిసింది. అయ్యో, ఇప్పటికే ఈ చాలా రాళ్ళు నేను చెరువులో వేసేశానే అని చాలా బాధపడ్డాడు. మనం కాలం యొక్క ప్రాధాన్యత తెలుసుకునే లోపల కాలం గడిచిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు. అందుకే ఉన్న కాలాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. దీనికోసం మన ఋషులు కాలం యొక్క గణన మనకి నేర్పించారు. అంటే మనము అనంతమైన కాలాన్ని ప్రత్యక్షంగా లెక్క పెట్టలేం కాబట్టి, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన మీద ప్రభావం చూపించే చుట్టుపక్కల ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, వీటి ఆధారంగా మనకి కాల గణన నేర్పించి ఆ కాలానికి అనుగుణంగా మనం ఎందుకు సాగాలో చెప్పారు. ఒక 2 చిన్న ఉదాహరణలు తెలుసుకుందాం. జైంట్ వీల్ మనం వినే ఉంటాం. ఉదాహరణకి లండన్లో ఒక పెద్ద మిలీనియం వీల్ అని ఉంటుంది, లండన్ ఐ అంటారు. అది తిరుగుతూ ఉంటుంది. ఉదయం ప్రారంభించిన తర్వాత అర్ధరాత్రి వరకు ఆపకుండా తిప్పుతూ ఉంటారు. కానీ అది నెమ్మదిగా తిరుగుతూ ఉండడం వల్ల అది ఒక్కొక్క క్యాబిన్ కిందకి రాగానే మనం కూడా కొంచెం దాని వేగాన్ని అందుకుంటూ దానిలోకి ప్రవేశిస్తాం. ఒక ఆవృతం పూర్తయిన తర్వాత మనం మళ్ళీ కిందకి వచ్చి దిగుతాము. అదేవిధంగా మనము భారతదేశంలో చూస్తే కొన్ని పట్టణాల్లో సిటీ బస్సులు ఉంటాయి. ఆ బస్సులు కొంతమంది పరిగెత్తుకుంటూ బస్సు యొక్క వేగాన్ని అందుకొని బస్సులోకి ఎక్కుతారు. అలాగే కొంతమంది బస్సు యొక్క వేగంతో పరిగెడుతూ దిగుతారు. కాలం యొక్క వేగాన్ని దాన్ని గణించి దానికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన జీవితంలో సాగిపోవడం. ఈ కాలంలో మనకి ప్రముఖంగా ఉపయోగపడేవి వారము, తిథి, నక్షత్రం. అది కాక ప్రత్యేక విషయాలకి, ఉదాహరణకి వివాహాలకి, గృహప్రవేశాలకి, యోగము, కరణము ఇత్యాదులతో ముహూర్తాలు కూడా చూస్తారు. రోజులో ఏ గ్రహం యొక్క హోర ప్రధానంగా ఉంటుందో దాన్ని బట్టి ఆ రోజు నిర్ణయం అవుతుంది. అనగా సూర్య హోర మొదటిగా ఉన్న రోజు
ఆదివారము, చంద్రుడి హోర మొదటిగా ఉన్న రోజు సోమవారం ఇట్లా. దాని ప్రకారం ఆ రోజంతా పరిస్థితులు ఉంటాయి. అలాగే నక్షత్రం. ఈరోజు చంద్రుడితో పాటు ఉదయించిన నక్షత్రం ఏమిటి? దీన్ని బట్టి మనం నక్షత్ర గణన కూడా చేస్తాము. అలాగే తిథి. చంద్రుడి యొక్క దశని బట్టి. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి మన ప్రకారం సుమారు 27-30 రోజులు పడుతుంది. దానికి చంద్రుడి యొక్క వివిధ దశలుగా అనగా పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, మరలా అమావాస్య వరకు ఒక ఆవృతంగా అనగా ఒక చంద్రుడి యొక్క భ్రమణంగా చెప్పుకుంటాము. దాని ప్రకారం కూడా మనం చంద్రుడి యొక్క లెక్కలు వేస్తాం. ఈ రకంగా తిథి, వారము, నక్షత్రము వీటి ఆధారంగా మన రోజు యొక్క ఫలితాలు మారుతుంటాయి. మనం చేసే పనులు ఈ తిథి, వార, నక్షత్రాలని బట్టి అంచనా వేసుకొని చేసుకుంటాం. ఉదాహరణకి మనం ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్ర లేచి నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి. అది ఆలస్యమైతే మనం తప్పక ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. అది తెలుసుకోవడానికి మనం కాలం యొక్క గణన ఉపయోగిస్తాం. పంచాంగం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క ఫలితాలు, వేర్వేరు రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా ఈ సంవత్సరం యొక్క పేరు పరాభవ. సాధారణ అర్థంలో పండితులు చెప్పిన దాని ప్రకారము పరాభవ అంటే ఓటమి లేదా అవమానం. ఈ సంవత్సరము అధికార మదంతో ఉన్నవారికి ఓటమి తప్పదు లేక అవమానాలు తప్పవు అని చెప్పారు. ఈ సంవత్సరానికి రాజు బృహస్పతి. గురువు యొక్క ఫలితం వలన యజ్ఞయాగాది క్రతువులు పెరుగుతాయి. సస్యవృష్టి అనగా పంటలు బాగా పండుతాయి. క్షేమ ఆరోగ్యాలతో ప్రజలు సుఖిస్తారు. మంత్రి కుజుడు. కుజుడు వలన రక్షణ సౌకర్యాలు వృద్ధి పొందుతాయి. కానీ అధికార భయాలు పెరుగుతాయి. చోర అగ్ని భయాలు పెరుగుతాయి. అర్ఘాధిపతి సోముడు అనగా చంద్రుడు. ఇతని వలన పూర్వం వచ్చిన పంటలకి ధరలు బాగా పెరుగుతాయి. సస్యాధిపతి గురుడు. దీని వలన పచ్చని భూములు, గోధుమలు, శనగలు, జొన్నలు బాగా పండుతాయి. కూరగాయలు ధరలు పెరుగుతాయి. సేనాధిపతి మళ్ళా చంద్రుడు. ఆహార ధాన్యాలు, వెండి, బంగారము, వెన్న, నెయ్యి వీటి ధరలు బాగా పెరుగుతాయి. రసాధిపతి శని. అపర ధాన్యాలు బాగా ఫలిస్తాయి. అంటే నల్లని భూముల్లో నల్లని పంటలు, కలప, నువ్వులు ఇవి బాగా పెరుగుతాయి. ధాన్యాధిపతి బుధుడు. మధ్యమ వర్షాలు అంటే అకాల వర్షాలు పెరగడంతో తుఫానులు పెరుగుతాయి. అధిక గాలులతో వర్షాలు కురుస్తాయి. నీరసాధిపతి గురుడు. కుంకుమ పువ్వు, కర్పూరము, చందనము, పన్నీరు ఇటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తి బాగా పెరుగుతుంది. మేఘాధిపతి చంద్రుడు. ఇతని వలన పల్లపు భూములు, గో, వృషభ, జలచరాదులు వృద్ధి చెందుతాయి. స్త్రీలకు అధికారాలు పెరుగుతాయి. ఇక వేర్వేరు రాశుల వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మేషరాశి. దీనిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదము. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 7, అవమానం 1. ఈ రాశి వారికి గురువు యొక్క ప్రభావం వలన స్థానచలనము, రోగపీడ, ధన నష్టము, వృధా ప్రయాస, వృత్తిలో కష్టాలు పెరుగుతాయి. శని యొక్క ప్రభావం వలన అవమానము, సోదర విరోధము, తీవ్ర విచారము, ధన నష్టము, దైవభక్తి కలుగుతాయి. రాహువు యొక్క ప్రభావం వలన బంధుమిత్ర కలహము, శత్రుభయము, రోగపీడ, ధన వ్యయము, బంధనాలు కలుగుతాయి. కేతువు యొక్క ప్రభావం వలన విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసిన వారికి ఫలిస్తాయి. ఈ రాశి వాళ్ళు నవనాగ హోమము, సుబ్రహ్మణ్య స్తోత్రము, నవనాగ స్తోత్రము, కృత్తిక ఇవి చేసుకుంటే మంచిది. ఇక వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశీర్ష 1, 2 పాదాలు వస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యము 3, అవమానం 1. వీరికి గురువు యొక్క ప్రభావం వలన బంధుమిత్ర కలహము, శత్రుభయము, రోగపీడ, ధన వ్యయము, బంధనం లభిస్తాయి. శని యొక్క ప్రభావం వలన మానసిక ఆందోళన, ధన ధాన్యాభివృద్ధి, కార్యసిద్ధి, బంధుమిత్ర సహకారాలు లభిస్తాయి. రాహువు యొక్క ప్రభావం వలన వృత్తి వ్యాపార లాభము,
విందు వినోదాలలో పాల్గొనడం, సంతోషాలు సుఖాలు లభిస్తాయి. విద్యార్థులకు చాలా మంచి కాలము. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలిస్తాయి. ఈ రాశివారు శని కవచ పారాయణ, శని శాంతి, తిల హోమము, నవగ్రహ స్తోత్ర పఠనము, అరుణాచల గిరి ప్రదక్షిణ ఇవి చేస్తే మంచిది. దుంపకూరలు దానం ఇస్తే మంచిది. మిథున రాశి. ఈ రాశిలో మృగశీర్ష 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యము 6, అవమానం 1. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన మానసిక చింత, కార్యభంగాలు ఏర్పడుట, కీర్తి హాని, దుఃఖము, దైవ కార్యక్రమ నిర్వహణము లభిస్తాయి. ఈ రాశి వారికి శని ప్రభావం వలన కీర్తి వృద్ధి, సుఖము, ధనధాన్య వృద్ధి, ధర్మ కార్యాచరణ లభిస్తాయి. రాహు ప్రభావం వలన మానసిక ఒత్తిడి ఉన్నను బంధుమిత్ర సహకారంతో అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి కేతు ప్రభావం వలన విద్యార్థులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి ప్రధానంగా నారాయణ హోమము, శ్రవణోపవాసము, విష్ణుస్తుతి, ఆలయ దర్శనం చెప్పబడ్డాయి. అనాథలకు, రోగులకు సేవ చేస్తే మంచిది. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 4. గురువు యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, విందు వినోదాలలో పాల్గొనడం, సంతోషము సుఖము లభిస్తాయి. శని ప్రభావం వలన ఈ రాశి వారికి ధనధాన్యాలు, సుఖము, భోగము, గృహలాభము, అకాల భోజనము, శ్రమ లభిస్తాయి. రాహు ప్రభావం వలన బంధుమిత్ర విరోధము, ధనహాని, రోగ సంబంధ వాహనపరమైన భయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కేతు ప్రభావం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యంగా ఫలిస్తాయి. ఈ రాశివారు సుదర్శన హోమము, నరసింహ స్తోత్రము, హయగ్రీవ స్తోత్రము, గోసేవ చేస్తే మంచిది. ఆలయంలో కర్పూర సమర్పణ చేస్తే మంచిది. సింహరాశి వారు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యము 5, అవమానం 4. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన అధిక శ్రమ, ధన వ్యయము అధికంగా ఉంటాయి. స్థానచలనం లభిస్తుంది. నివాస మార్పు లభించవచ్చు. శని ప్రభావం వలన అనుకోని కష్టాలు, అకారణ విరోధము, కార్యహాని, ధన నష్టము, స్వజన విరోధము లభిస్తాయి. రాహు ప్రభావం వలన ఆరోగ్యము, ధనలాభము, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, దైవభక్తి లభిస్తాయి. కేతు ప్రభావం వలన విద్యార్థులకు గుర్తింపు, విద్యలో ఉన్నతి, వివాహ శుభకార్యసిద్ధి లభిస్తాయి. ఈ రాశివారు అష్టమి రోజు చండీ హోమము, రుద్రహోమము, దుర్గా గణపతి ఆరాధనలు చేస్తే మంచిది. కంచు పాత్రలు దానమిస్తే మంచిది. ఇక కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యము 1, అవమానం 7. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, ధనలాభం జరగడం, సుఖము, కార్యసిద్ధి, కుటుంబ సహకారం లభిస్తాయి. శని ప్రభావం వలన అనారోగ్యము, మనోవేదన, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకొనుట, అధికమైన ధన వ్యయం కలుగుతాయి. రాహు ప్రభావం వలన మనసుకు కష్టము, వ్యవసాయ నష్టము, అజీర్ణము, భూ ధన గృహ లాభాలు కలుగుతాయి. కేతు ప్రభావం వలన విద్యార్థులకు శ్రద్ధగా చదివితే కానీ మంచి ఫలితం రాదు. నిరుద్యోగులు చాలా కష్టపడాలి. ఈ రాశి వారు మన్యుకల్పము, ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి సింధూరము, ఎర్రని వస్తువుల సమర్పణ, ఆంజనేయ దండకం చదువుకోవడం మంచిది. తులారాశి. చిత్ర 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యము 4, అవమానం 7.
ఈ రాశి వారికి గురు ప్రభావం వలన స్థానచలనము, రోగపీడ, ధన నష్టము, వృధా ప్రయాస, వృత్తి వ్యాపారాదులలో కష్టాలు లభిస్తాయి. శని ప్రభావం వలన స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మనోవేదన, అనారోగ్యము, భయము, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. రాహువు ప్రభావం వలన ఆరోగ్యము, శుభము, ధనలాభము, కోపము, అనవసర ప్రయాణాలు, శ్రమ కలుగుతాయి. కేతువు ప్రభావం వలన విద్యార్థులకు చాలా మంచి కాలము. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలిస్తాయి. ఈ రాశివారు గణపతి హోమము, గణపతి స్తోత్రము, బుధవార ఉపవాసము చేస్తే మంచిది. విద్యార్థులకు పుస్తక దానం సూచించడమైనది. ఇక వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 7, అవమానం 3. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడము, ధనలాభము, సుఖము, కార్యసిద్ధి, కుటుంబ సహకారము సూచించడమైనది. శని ప్రభావం వలన శ్రమాధిక్యము, బంధు విరోధము, దేహపీడ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. రాహు ప్రభావం వలన బంధు కలహాలు, చంచలత్వమైన నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన వ్యయం కలుగుతుంది. కేతు ప్రభావం వలన విద్యార్థులకు అనుకూలము, నిర్లక్ష్యము పనికిరాదు. గట్టి ప్రయత్నాలతో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్రము, పౌర్ణమి వ్రతము, ముత్తైదువులకు సౌభాగ్య అలంకారాలు అందించడము సూచించడమైనది. ధనుస్సు ఈ రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యము 3, అవమానం 3. వీరికి గురు ప్రభావం వలన భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కళత్ర లాభము, శుభకార్య ప్రయత్నము లభిస్తాయి. వీరికి శని ప్రభావం వలన శుభము, ఆరోగ్యము, ధనలాభము, కోపము, అనవసర ప్రయాణాలు, శ్రమ కలుగుతాయి. రాహు ప్రభావం వలన స్థానచలనము, రోగపీడ, ధన నష్టము, వృధా ప్రయాస, వృత్తి వ్యాపారాదులలో కష్టము సూచించడమైనది. విద్యార్థులకు మంచి కాలము. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలిస్తాయి. ఈ రాశివారు సుదర్శన హోమము, వ్యవసాయ పనులకు సహాయం చేయడము, గురు దేవతా పూజ, పెద్దలను సత్కరించుట సూచించడమైనది. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యము 6, అవమానం 3. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన ధనలాభము, ధర్మ కార్యాలలో పాల్గొనడము, బంధుమిత్రుల సమాగమము కలుగుతాయి. శని ప్రభావం వలన ధన వ్యయం అధికమగుట, వృత్తి వ్యాపారాలలో పని భారం పెరుగుట కలుగుతాయి. రాహు ప్రభావం వలన ఆర్థిక లాభము, అకాల భోజనము, శ్రమ, భోగము, కార్యసిద్ధి కలుగుతాయి. కేతువు ప్రభావం వలన విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంవత్సరాంతంలో ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి నవగ్రహ హోమము, నలచరిత్ర పారాయణము, కార్తవీర్యార్జున స్తుతి, పానకము, పాలు వితరణ ఇవి సూచించడమైనది. కుంభరాశి దీనిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యము 2, అవమానం 6. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన స్థానచలనము, మనోవేదన, అనారోగ్యము, భయము, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. శని ప్రభావం వలన శుభము, ఆరోగ్యము, ధనలాభము, కోపము, అనవసర ప్రయాణాలు, శ్రమ సూచించడమైనది. రాహు ప్రభావం వలన ఆరోగ్యము, ధనలాభము, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, దైవభక్తి కలుగుతాయి. కేతు ప్రభావం వలన విద్యార్థులకు మంచి కాలము. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలిస్తాయి. నివారణ ఈ రాశి వారికి సౌర హోమము, ఆదివార మంగళవార నియమాలు, కులదేవతారాధన, సుందరకాండ పారాయణ సూచించడమైనది. మీనరాశి దీనిలో పూర్వభాద్ర 4,
ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యము 5, అవమానం 6. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన వృత్తి వ్యాపారాలలో లాభాలు, విందు వినోదాలలో పాల్గొనడం, సంతోషము సుఖము కలుగుతాయి. శని ప్రభావం వలన గౌరవం తగ్గడం, భయము, ధన నష్టము, ప్రభుత్వ అధికార భయాలు ఉంటాయి. రాహు ప్రభావం వలన స్త్రీల భయము, వాత రోగాలు, ప్రయాణాలలో ఆటంకాలు, అవమానం కలుగుతాయి. విద్యార్థులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలకి అనుకూలం. ఈ రాశివారు తైలాభిషేకము, ఆలయంలో తైలం సమర్పణ, దేవాలయ శుద్ధి, నిత్యము ప్రదక్షిణ, నరసింహస్థుతి ఇవి చేసుకుంటే మంచిది. పంచాంగ శ్రవణం వలన మనకి కాలం యొక్క ఆనుకూల్యత లభిస్తుంది. దానితో పాటు మనం నిత్యము ఆచరించే సంధ్యావందనాది నిత్య కర్మలు, దానితో పాటు మనం చేసుకునే నైమిత్తిక కర్మలు మనకి ఎంతో అనుకూల్యతను ఇస్తాయి. వాటిని చేసుకుంటూ పైన చెప్పిన స్తోత్రాలు చదువుకుంటూ కాలగమనంలో మనకి ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమిద్దాము. పరాభవ అనే సంవత్సరం యొక్క పేరును బట్టి శివ శక్తి యొక్క ఐక్యతను అనగా అమ్మవారు అయ్యవారు కలిపిన ఐక్యతను మనకి సూచిస్తోంది. కాబట్టి అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించుకొని వారి ఇద్దరి అనుగ్రహం పొందుదాము. పర అనగా పరాశక్తి, భవ అనగా భవుడు శివుడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో, బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. జై శ్రీరామ్.